ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్న పేరు అతిషి. ఈమె ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని నెట్టింట్లా తెగ వెతికేస్తున్నారు. ఢిల్లీ మద్యం విధానంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల బెయిల్పై విడుదలయ్యాక సంచలన ప్రకటన చేశారు. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి మంగళవారం తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు అందించారు. ఎప్పుడైతే కేజ్రీవాల్ రాజీనామా చేసి తన వారసురాలిగా ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిషిని ప్రకటించారో అప్పటి నుంచి ఎవరు ఈ అతిషి అంటూ తన గురించి నెటిజన్లు వెతకడం ప్రారంభించారు. 1981 జూన్ 8న ఢిల్లీలో అతిషి జన్మించారు. తన స్కూలింగ్ అంతా ఢిల్లీలోనే పూర్తి చేసింది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ ను కంప్లీట్ చేసిన తర్వాత మధ్యప్రదేశ్లోని చిన్న గ్రామంలో గడుపుతూ ప్రజల సమస్యల గురించి అధ్యయనం చేసింది. అవినీతి గురించి జరిగిన ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్న అతిషి కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించాక పార్టీలో చేరారు. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి చేరింది. ముఖ్యంగా విద్యారంగ సమస్యల పరిష్కారానికి అతిషి ఎనలేని కృషి చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీలో సలహాదారు పదవి నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన అతిషి చిన్న వయసులోనే అత్యధిక శాఖలు నిర్వహించిన మహిళగా పేరు పొందారు. యాప్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరిగా పార్టీ విధి విధానాల రూపకల్పనలో ఆమె కీలక పాత్ర పోషించారు. 2013లో యాప్ పార్టీలో చేరిన అతిషి అదే ఏడాది పార్టీ ప్రణాళిక ముసాయిదా కమిటీలో సభ్యురాలిగా చోటు దక్కించుకున్నారు. 2019లో తూర్పు ఢిల్లీ లోక్సభ నుంచి పోటీ చేసి క్రికెటర్ గౌతమ్ గంభీర్ చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజ్ నుంచి పోటీ చేసి ఆమె గెలుపొందారు. గతేడాది ఫిబ్రవరిలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టైన నేపథ్యంలో ఆమె మంత్రి పదవి చేపట్టారు. అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖలను చేపట్టిన అతిషి సీఎం కేజ్రీవాల్ జైలుకెళ్లినప్పుడు అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని ఏకతాటిపై నిలిపి పార్టీకి అండగా నిలబడ్డారు. ఇక త్వరలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అతిషి ఢిల్లీలో 3వ మహిళా సీఎంగా అతి చిన్న వయసులోని ముఖ్యమంత్రి పదవి చేపట్టబోయే 2వ వ్యక్తిగా రికార్డు సృష్టించారు. తనకు ముఖ్యమంత్రి పదవి రావడం పట్ల అతిషి ఆనందం వ్యక్తం చేశారు. తన గురువు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆమె తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి చేయడమే తన లక్ష్యమని అతిషి పేర్కొన్నారు.